గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ పిల్లలకి పాలు పెట్టేశాను. ఈవినింగ్ స్నాక్స్ కోసం అటుకులు స్నాక్స్గా చేసాము. సో పిల్లలు తిన్నారు. ఇప్పుడు అంట్లు తోమేసి పిల్లలు ఆడుకుంటున్నారు. మా చుట్కీ కూడా ఆడుకుంటుండే, అంత మొత్తం చెత్త చెత్తగా చేసింది. సో ఈరోజు మా ఇంటికాడ వెదర్ ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. సో ఇప్పుడు ఒకటి చూద్దామా, ప్రోడక్ట్ చూద్దాం. ఇది వచ్చేసి 2 కుర్తాస్ అనమాట, మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చేసి 335 రూపీస్ పడింది. సో కాటన్ కుర్తాస్, షార్ట్ కుర్తాస్ అనమాట. ఇవి ప్రింటెడ్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది. సో ముందు ఇలా ఓపెన్గా వచ్చిందనమాట, చిన్నగా రౌండ్ నెక్లో. సో 2 వచ్చేసి వైట్ కలర్లోనే తీసుకున్నాను. ఒకటి బ్లూ ఫ్లవర్స్ ఉంది, ఇంకోటి బ్రౌన్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి అనమాట. 335 రూపీస్కి వర్తే అనిపించింది నాకు. సో ఇంకా ఈరోజు ఉతికిన బట్టలు ఉన్నాయి. సో దాని అన్నింటినీ మర్చిపెట్టాలి. సో పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, నాకు ఈ కుర్చీ కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పేసి అలానే ఆడుకుంటున్నారు అనమాట. సో కొంచెంసేపు వాళ్ళతో ఆడుకున్న తర్వాత మళ్ళీ పాలు వేడిగా అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా నాకు కాఫీ తాగాలనిపించింది. సో అందుకే కాఫీ చేసుకుంటున్నాను అనమాట. ఇది మొన్న మా ఆయన తీసుకొచ్చిన బ్రూ ప్యాకెట్. సో దాంట్లో కొద్దిగా వేసేసుకున్నాను, కొద్దిగా బ్రూ వేసేసి షుగర్ వేసేసి దాంట్లో వేడి పాలు పోసుకున్నాను. పాలు నేను కాఫీ తాగుతున్నా, అలాగే పిల్లలకి కూడా పాలు ఇచ్చేసాను అనమాట. సో అందరం ఈవినింగ్ కాఫీ తాగుతూ ఈవినింగ్ వెదర్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఈవినింగ్ ఎంజాయ్ చేశారో చెప్పండి. సో కాఫీ తాగుతుంటే పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో పిల్లలు ఆడుకునే లోపు ఇంకా నైట్ డిన్నర్ కోసం వంట చేస్తున్నాను. చపాతీ, ఆలు కర్రీ చేసేస్తున్నా. సో ఆలు కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్ వేసుకొని కొంచెం వేయించిన తర్వాత అందులో గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత దాకా వేయించుకోవాలి. తర్వాత టమాటో వేసి దాన్ని కొంచెం మగ్గించాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం టమాటాని బాగా మగ్గించుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టి తీస్తే ఇలా కొంచెం మగ్గుతాయి టమాటోస్. అందులోకి కారం సరిపడా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసేసుకొని అందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఆలు వేయాలి. సో ఆలు కట్ చేసుకున్నాం, ఆలు మిశ్రమాన్ని వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకొని